హైదరాబాద్లో 4 వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన ఆపరేషన్లో 1511 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల్ని హైడ్రా ఆక్రమణల చెర నుంచి విడిపించింది. తక్షణమే ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డులు ఏర్పాటు చేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్లోని 4 ఎకరాల జంగం కుంటను పూడ్చేసి చేసి మట్టితో చదును చేసి ప్లాట్లుగా విక్రయించేందుకు సిద్దమైన కబ్జాదారుల ఆట కట్టించి కోట్ల విలువైన భూమిని కాపాడింది. రెవెన్యూ అధికారులతో కలిసి సంయుక్తంగా చేసిన సర్వేలో జంగం కుంట ఆక్రమణల్ని నిర్ధారించి అక్రమార్కులపై కేసు నమోదు చేసింది. అల్వాల్ మండలంలోని కొత్త చెరువు 8 ఎకరాల మేర ఆక్రమణలకు గురైంది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తూ చెరువును కలుషితం చేస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా వాటిని తొలగించింది. వనస్థలిపురం జక్కిడి నగర్ కాలనీలో 650 గజాల పార్కు స్థలాన్ని, మౌలాలి సర్కిల్ పరిధిలోని రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కు స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. జేహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ప్రహరీతో పాటు రేకుల షెడ్డును హైడ్రా తొలగించింది.